నేపాల్లో ప్రస్తుతం జరుగుతున్న ఎలక్షన్లో ఆర్ఎస్పి రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ అనే ఒక కొత్త పార్టీ ఒక సంచలనాన్ని ఎస్టాబ్లిష్ చేస్తుందండి. ఏంటంటే దాని పార్టీ నేత బెలేంద్ర షా అనే 35 సంవత్సరాల ఒక సివిల్ ఇంజనీర్, ఇప్పుడు నేపాల్ మేయరు, అదేవిధంగా ర్యాపరు ఈజ్ గోయింగ్ టు బికమ్ ది న్యూ నేపాలీ ప్రైమ్ మినిస్టర్. జెన్జీ నేత ఏ దేశంలో కూడా ఇంతవరకు ప్రధానమంత్రిగా అవ్వలేదు. ఈవెన్ మొన్న బంగ్లాదేశ్లో జెన్జీ ఉద్యమం జరిగిన ఎన్సిపి నేషనలిస్ట్ సిటిజన్షిప్ పార్టీకి 6 సీట్లు వచ్చింది, పదవిలో లేదు. కానీ ఇప్పుడు నేపాల్లో ఒక నూతన అధ్యాయం, ఒక కొత్త చరిత్ర ప్రపంచ డెమోక్రటిక్ హిస్టరీలో. ఎందుకంటే కాకలు తీరిన అతిపెద్ద నేపాలీ కాంగ్రెసు, అక్కడ కమ్యూనిస్టు పార్టీ, ఇలాంటి 67 పార్టీలు పాల్గొన్న ఎన్నికల్లో ఇప్పుడు ఆర్ఎస్పి కొత్త పార్టీ జెన్జీ పార్టీ అధికారంలో చేజిక్కించుకోవడం. ప్రస్తుతం ఇప్పుడు అంతకుముందు జరిగిన జెన్జీ ఉద్యమాన్ని చూస్తే 2025 సెప్టెంబర్లో, అంటే 4-5 నెలల క్రితం నేపాల్లో ఒక పెద్ద జెన్జీ మూమెంట్ వచ్చింది. ఆ మూమెంట్లో సుప్రీంకోర్టుని, పార్లమెంట్ని తగలబెట్టడం జరిగింది. జెన్జీ యూత్ బయటకు వచ్చి దానికి నేతృత్వం వహించింది ఎవరంటే బెలెన్ షా, ప్రస్తుతం ప్రధానమంత్రి అవుతున్నది. ఇంకా జెన్జీ నేతలు. ఈయన నేపాలీ ప్రస్తుతం చూస్తే నేపాల్లో నేపాల్ రాజధాని కాఠ్మాండుకు మేయర్గా కూడా వ్యవహరిస్తున్నారు. ఆ యొక్క ఎందుకు జరిగింది జెన్జీ మూమెంట్ అంటే ముఖ్యంగా కరప్షన్, అవినీతి, 2 నెపోటిజం, బంధుప్రీతి, తర్వాత సోషల్ మీడియాల మీద బ్యాన్ విధించడం, అదేవిధంగా పరిపాలన బాగోకపోవడం, తర్వాత అన్ఎంప్లాయ్మెంట్, ఈ 5 విషయాల మీద జెన్జీ మూమెంట్ వచ్చింది. ఆ మూమెంట్లో గవర్నమెంట్ పడిపోయింది. తాత్కాలిక ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇప్పుడు మార్చి 6వ తారీఖుని ఎలక్షన్ పెట్టారు. ఈ ఎలక్షన్ నేపాలీ పార్లమెంట్కి, అంటే లోవర్ హౌస్కి 275 సీట్లకు గాను 165 సీట్లు డైరెక్ట్గా ఎలక్షన్ జరిగింది. ఫస్ట్ పోస్ట్ పోలింగ్ అనుకుంటూ, రెండోది 110 సీట్లకి ఇండైరెక్ట్గా పరోక్ష ఎన్నికలు జరుగుతాయి. ఇప్పుడు 165 సీట్లకు గాను ఇప్పుడు ఈ యొక్క ఆర్ఎస్పి రాష్ట్రీయ స్వతంత్రత పార్టీ బెలెన్ షా నేతృత్వంలో 2/3 వంతుల మెజార్టీ పక్కా 100% వచ్చిందని ఇప్పటికే తెలిసిపోతుంది. తర్వాత ఇప్పుడు ఇండైరెక్ట్గా కూడా దాంట్లో కూడా ఎక్కువ వస్తుంది. ఈయనకి పూర్తి 2/3 వంతు మెజారిటీతో ఈయన ప్రైమ్ మినిస్టర్ అయిపోతున్నాడు. ఇప్పటివరకు నేపాల్లో ఉన్న పార్టీలన్నీ కొయిలేషన్లో, ఎవరి ప్రజా మద్దతు లేదని చెప్పొచ్చు. కొయిలేషన్స్ గవర్నమెంట్లు ఉండేవి, అవన్నీ ఇప్పుడు పడిపోయి కాకలు తీరిన ది గ్రేటెస్ట్ కమ్యూనిస్టు నేతలే మట్టి కరిచారని తెలుస్తుంది. కమ్యూనిస్ట్ పార్టీ కేపీ శర్మ ఓలీ లాంటి వాళ్ళే మట్టి కరవడం జరిగింది. ఇప్పుడు అసలు ఎవరు బెలెన్ షా? ఎవరు బెలెన్ షా అంటే బెలేంద్ర షా, కేవలం 35 సంవత్సరాల వయసు. ఈయన సివిల్ ఇంజనీరింగ్ చేయడం జరిగింది కాఠ్మాండు నుంచి. తర్వాత ఈయన ఎంటెక్ సివిల్ ఇంజనీరింగ్లో ఎంటెక్ కర్ణాటకలోని విశ్వేశ్వరయ్య ఇంజనీరింగ్ కాలేజీలో ఆయన ఎంటెక్ పూర్తి చేయడం జరిగింది, మాస్టర్ డిగ్రీ. తర్వాత ఆయన ర్యాపర్గా చాలా ప్రాముఖ్యత వహించాడు. తర్వాత సోషల్ మీడియా యాక్టివిస్టు, సోషల్ మీడియాలో చాలా బలంగా ఉంటాడు. ఇప్పుడు ట్రెడిషనల్ పొలిటికల్ పార్టీస్ అన్ని మీడియా మీద ఆధారపడితే ఈయన డైరెక్ట్గా పీపుల్తో సోషల్ మీడియా ద్వారా యాక్టివ్గా, ఆయన మిలియన్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈయన ర్యాపర్గా చాలా ప్రాముఖ్యత వచ్చాడు. ఈయన పాపులర్ సాంగ్స్ నేపాల్ అంతా రాజకీయ ఉద్యమాన్ని తీయడానికి చాలా ఉపయోగపడాయి అనమాట. కరప్షన్కి వ్యతిరేకంగా, ఈ పాలనకు వ్యతిరేకంగా ఇవన్నీ. ఇప్పుడు ఈయన 35 సంవత్సరాల్లో జెన్జీ మూమెంట్కి నేతృత్వం వహించడం, తర్వాత కాఠ్మాండు మేయర్గా ఆయన స్వతంత్రంగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎలక్ట్ అవ్వడం జరిగింది. 3 సంవత్సరాలుగా నేపాల్ మేయర్గా, కాఠ్మాండు మేయర్గా పనిచేశారు. చాలా ప్రాముఖ్యత వహించారు. ఆయన యూత్కి ప్రాతినిధ్యం వహించడం, సోషల్ మీడియాలో ఆయన పోస్టులు చాలా వైరల్ అవ్వడం. ఆయన ఈ విషయంలో ఇప్పుడు ఆయన ఏంటంటే ప్రధానమంత్రి అవ్వడానికి కావాల్సిన సుగమమైంది. నేపాల్లో 2.9 కోట్ల నేపాలీ పాపులేషన్లో 1.8 కోట్ల మంది ఓటర్లు ఉంటే అందులో 60% పైగా ఓటింగ్ జరిగింది. ఎక్సైజింగ్ ఆఫ్ ది ఫ్రాంచైజ్. ఓకే, 60% ఓటింగ్ నమోదైనట్టు తెలుస్తుంది. ఇప్పుడు పోఖ్రా అని, కాఠ్మాండు అని, ఈ యొక్క అన్ని చోట్ల మల్టీ లింగ్విస్టిక్, మల్టీ ఎథ్నిక్, మల్టీ రీజనల్లో, ఈ మల్టీ రిలీజియస్ ఇలా ఉన్న నేపాల్లో ఒక అద్భుతమైన విజయం ఈయనకి. అది కూడా 2/3 మెజార్టీ. అంటే ఇది అత్యున్నతమైన ప్రజాస్వామ్యానికి ఒక నిదర్శనం. ఈయన మీద హోప్స్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈయన ఏ మ్యాండేట్తో బయటకు వచ్చాడంటే నిరుద్యోగాన్ని తగ్గిస్తాను, 1, 2 ఎకనామిక్ రిఫార్మ్స్, నిరుద్యోగం 1.42 మిలియన్ జాబ్స్ నేను క్రియేట్ చేస్తాను వచ్చే 5 సంవత్సరాల్లో అని ఆయన ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ప్రామిస్ చేశారు ఎలక్షన్లో, మేనిఫెస్టోలో. తర్వాత దాంతోపాటు ప్రస్తుతం ఉన్న
ఎకానమీ $40 బిలియన్ నుంచి $100 బిలియన్ ఆర్థిక వ్యవస్థను పెంచుతాను, సుమారు 2.5 రెట్లు నేను ఆర్థిక వ్యవస్థను పెంచుతాను, యూత్కి ఎంప్లాయ్మెంట్ ఇస్తాను, అవినీతిని తగ్గిస్తాను అనుకుంటూ మంచి మేనిఫెస్టో ఆయన విధించడం, తర్వాత దేశమంతా పర్యటించడం, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడం వల్ల ఈయనకి 2/3 మెజార్టీ ఇప్పుడు లభించిందని చెప్పొచ్చు. ఇప్పుడు అసలైన విషయం ఏంటంటే భారత పరిస్థితి ఏంటి? ఈ నేపాల్ అనేది 1,47,000 చదరపు కిలోమీటర్లో హిమాలయన్ కింగ్డమ్ అంటాం. అంటే ఇట్ ఈస్ శాండ్విచ్డ్ బిట్వీన్ ది చైనా అండ్ ఇండియా, మైటీ నేషన్స్ మధ్యలో ఇది ఉంటుంది అనమాట. ఇండియా చైనాలు అక్కడ పోటీ పడతాయి. ఇండియా అనేది చాలా ఇంపార్టెంట్. నేపాల్లో ఉండే పరిస్థితులు ఇటు ఇండియాని భద్రతా పరంగా చాలా ఆపదలోకి నెట్టేస్తుంది అనమాట. అందుకనే 1954లో ఇండియా నేపాల్ పీస్ ట్రీటీ అని ఒకటి ఉంటుంది. దాని ప్రకారం మనం ఏంటంటే దానికి ఎక్కువ సంబంధాలు భారత్తో ఉంటాయి కల్చరల్గా. ఇది ఒక హిందూ నేషన్ కూడా, ఆల్మోస్ట్ ఇప్పుడు డెమోక్రట్ అయింది, సెక్యులర్, కానీ ఒక హిందూ పాపులేషన్ ఎక్కువ ఉన్నది. ఇండియా కంటే ఎక్కువ పాపులేషన్ అక్కడ ఉంటుంది. ఇండియన్ ఒక సింగిల్ హిందూ ఎంపైర్ అని కూడా దాన్ని పిలుస్తూ ఉంటారన్నమాట. ఇప్పుడు 35 సంవత్సరాల నేత ఈయన భారత్కి సపోర్టా చైనాకి సపోర్టా? చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఎందుకంటే కాకలు తీరని పొలిటీషియన్ నేపాలీ కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఏంటంటే భారత్ చైనాని ఒకదానికొకటి ఎగదోసి వాళ్ళు గేమ్ ఆడుతూ ఉండేవారు. ప్రస్తుతం ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండే అవకాశం ఉంది. కాబట్టి స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటే చైనాకు ప్రయారిటీ ఇస్తారా, ఇండియాకు ప్రయారిటీ ఇస్తారా అని చూసే ముందు ఇప్పుడు ఈయన క్యారెక్టర్ చూడాలి. సోషల్ మీడియాలో అయిన ఫక్ ఇండియా, ఫక్ చైనా, ఫక్ చైనా, ఫక్ నేపాలీ పొలిటికల్ పార్టీస్ ఇవన్నీ నాకు వద్దని ఒకసారి సోషల్ మీడియాలో పెట్టాడు. అప్పుడు ఇండియాకి విరుద్ధంగా కూడా మెసేజ్ పెడితే అది క్రిటిసిజం వచ్చేటప్పటికి ఆయన తీసేయడం జరిగింది. అంటే ఆ టైంలో అది మాట్లాడింది ఏంటంటే నా నేపాల్ స్వతంత్రంగా ఉండాలనే ఒక భావన, యూత్ భావన మాత్రమే, అది ఇండియాకి ఎగ్నెస్ట్ కాదు అనేది చెప్పొచ్చు. రెండోది ఆదిపురుష్, ఇప్పుడు ప్రభాస్ నటించిన ఆదిపురుష్లో సీతని డాటర్ ఆఫ్ ఇండియా అనడాన్ని ఆయన తిరస్కరించారు. ఎందుకంటే నేపాల్లో జనక్పూరిలో సీత పుట్టినప్పుడు డాటర్ ఆఫ్ ఇండియాని ఎలా అంటారో ఆయన అన్ని చేసి నన్ను మేయర్గా ఉన్నప్పుడు కాఠ్మాండు సిటీలో ఆది పురుషుని బ్యాన్ చేయడం జరిగింది. అది భారత వ్యతిరేకత అని పిలుస్తారు. భారత వ్యతిరేకత అది ఎంత మాత్రం కాదు. ఎందుకంటే వాస్తవానికి సీత అనేది దట్ ఈస్ ద ప్రైడ్ ఆఫ్ నేపాల్ అండి. ఎందుకంటే జనక్పూరిలో సీత పుట్టడం, జనక్పూరి అని దానికి పేరు ఉండడం, రామాయణంలో ఉండడం, మిథిలా నగరానికి దగ్గరలో జనక్పూరి ఉండడం, మిథిలా అక్కడే ఉండడం, మిథిలా అంటే బీహారు నేపాల్ కలిపి ఉంటుంది అనమాట. ఇప్పుడు అది మా సీతమ్మ మా తల్లి, మా కూతురు, డాటర్ ఆఫ్ నేపాల్ అనుకోవడం ఆయన హిందుత్వాన్ని చూపిస్తుంది అనమాట. హిందూ మతం యొక్క ఉన్న ప్రాముఖ్యతను నేపాలీ కల్చర్కి, అది ఇండియాకి విరుద్ధం కాదు. ఎందుకంటే సీత అక్కడ పుడితే రాముడు ఇక్కడ పుట్టాడు, సీతారాములే ఇంపార్టెంట్ నేపాల్లో కూడా. కాబట్టి అది భారత వ్యతిరేకత కాదు. కల్చర్ని, నేపాలీ కల్చర్ని ప్రొటెక్ట్ చేసుకోవడం, భారత కల్చర్కి ఎంత లింక్ ఉందో చెప్పడం. అంటే చైనాకి దూరమే కదా, కాబట్టి అది కూడా విరుద్ధం కాదు. ఇప్పుడు ఆయన ప్రామిస్ చేసిన మేనిఫెస్టోలో ప్రామిస్ చేసిన అన్ఎంప్లాయ్మెంట్ని తగ్గిస్తాను, ఎంప్లాయ్మెంట్ 1.2 మిలియన్ ఇస్తానంటే భారత సహకారం లేకుండా ఎలా అవుద్దండి? ఎందుకంటే ఎక్కువ నేపాలీస్ ఇండియాలో ఉంటారు, గోర్ఖాస్ వస్తారు, వీళ్ళకి ఫ్రీ వీసాస్ ఉంటాయి. ఇండియన్ సివిల్ సర్వీస్లో కూడా వాళ్ళు పాల్గొనవచ్చు. గోర్ఖా రెజిమెంటే మనకు ఉంది, గోర్ఖా ఫోర్స్ ఇండియన్ ఆర్మీలో ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఇండియాకి ఇవ్వడం వల్ల ఎక్కువ వస్తాయి. తర్వాత ఆయన ఏంటంటే ఎకనామిక్ రిఫార్మ్స్, $100 బిలియన్ ఎకానమీని పెంచుతాను. మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ట్రేడ్ అభివృద్ధి చెందాలి, మ్యానుఫ్యాక్చరింగ్ అభివృద్ధి చెందాలి, సర్వీసెస్ అభివృద్ధి చెందాలి. ఇవన్నీ ఇండియాతో లింక్ ఉంటేనే సాధ్యం. కాబట్టి ఆయన ఇండియా మీద ఆధారపడతారు. అక్కడ జల విద్యుత్ శక్తి మనకు అమ్మాలి, అవి ప్రాజెక్టుల డెవలప్మెంట్ ఇండియాదే. కాబట్టి బుద్ధిస్ట్ సర్క్యూట్లు, లుంబిని, నేపాల్లో ఉన్న లుంబిని నుంచి ఇండియా ఈ గయా ఇవన్నీ వరకు బుద్ధగయ. సో ఇదంతా ఇండియాతో సహకారం ఉంటేనే అభివృద్ధి. ఎంత తెలివి తక్కువ వ్యక్తి అయితే ఏమీ కాదు. ఇప్పటికే భారత్ ఆయనకి సహాయం చేస్తుందనేది పరోక్షంగా ఎంతో సహకారం ఆయనకు ఉందని కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇండియా వెక్స్డ్ విత్ ది సీనియర్ మోస్ట్ పొలిటీషియన్స్ ఆఫ్ నేపాల్. వాళ్ళని ఎంత చేసినా, ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ 2014లో ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఫస్ట్ విజిట్ చేసిందే నేపాల్. కానీ కేపీ ఓలీ, కాంగ్రెస్ నేతలు, కమ్యూనిస్ట్ నేతలు భారత్ను మోసం చేసి చైనాని అక్కడ రావడం, ఇవన్నీ చేశారు. బట్ ఈయన స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండే నేత, భారత్తోనే సంబంధాలు ఉంటాయి. ఆయన చైనాని వ్యతిరేకించకపోతే, అంటే చైనాని దూరం పెట్టకపోవచ్చు, చైనాతో సంబంధాలు ఉంటాయి, కానీ భారత్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తేనే నేపాల్ అభివృద్ధి అనే ఒక విజ్ఞతతో వచ్చాడు. వచ్చే 2 తరాలు ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉండబోతున్నాడు. కాబట్టి ఇది భారత్కి హిందూ నేత, ఇంకొక హిందూ నేత వచ్చారు కాబట్టి, అది కూడా సీత భక్తుడు అక్కడికి వచ్చాడు, రామ భక్తుడు అక్కడికి వచ్చాడు. కాబట్టి మోడీ హిందూ వారసుడిగా చూడొచ్చు. బీజేపీ ఆయనకు పూర్తి సహకారం అందిస్తుంది. ఎలక్షన్లో కూడా పూర్తిగా భారత్కి చాలా జాగ్రత్తగా ఆయన వైపు పావులు కదిపిందని కూడా తెలుస్తుంది. ఆ కృతజ్ఞత ఆయన ఉంచుకుంటారు. భారత్తో అద్భుతమైన సంబంధాలు నేపాల్కు ఉండబోతున్నాయి.